కొడాలి నాని ఇక వల్లభనేని వంశీ చావు బతుకుల స్టేజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి నెక్స్ట్ దెబ్బ కొడాలి నానికేనంటూ మొన్నట్టుండి ప్రచారం ప్రారంభమైంది. వంశీ ఫోటో పెట్టి అంతకుముందు అందంగా ఉన్నప్పటి ఫోటో, తర్వాత ఇప్పుడు బాగా దారుణంగా అనారోగ్యంగా తయారైన ఫోటో పెట్టి వంశీ గాడి పని అయిపోయింది, ఇక కొడాలి గాడి పని అంటూ కొడాలికి సంబంధించి అట్లాంటి కొన్ని మార్ఫింగ్ ఫోటోలతో పాటుగా ఈ మధ్యన అనారోగ్యకరంగా ఉన్నప్పుడు ఫోటోలు పెట్టారు. ఇక అయిపోతోంది అన్నటువంటిది ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. తనకి ఏదో లుకౌట్ నోటీసులు ఇచ్చారు దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేకుండా. అంటే అసలు పాస్పోర్టే లేనోడికి లుకౌట్ నోటీసులు ఏంటంటూ వైసీపీ వాళ్ళు సెటైర్లు వేసినటువంటి పరిస్థితి. అతనికి పాస్పోర్టే లేదన్నటువంటి విషయం నిన్న ఈనాడు లాంటి వాటిలోనే రాసుకొచ్చారు. ఇక్కడ క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి తీసుకోలేదంటే అంతకుముందు ఏ క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి వైసీపీ ఉన్నప్పుడే తీసుకోవచ్చు కదా. ఒకసారి ఉంటే దాన్ని రెన్యువల్ అంటారు కానీ ఇది ఉండదు కదా. కాబట్టి అక్కడ పాస్పోర్టే లేదు. పాస్పోర్ట్ లేకుండా దేశాలు లేకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోతాడు, విదేశాలకు ఎట్లా వెళ్ళిపోతాడు అన్నటువంటి పాయింట్ నిన్నే తెర మీదకి వచ్చింది. అయితే వంశీ నిన్న బయటకు వచ్చి ఒక పెళ్లికి, అంటే బైపాస్ సర్జరీ తర్వాత బయటకు వచ్చి ఒక పెళ్లికి హైదరాబాద్లో హాజరవ్వడం ద్వారా నేను బాగానే ఉన్నాను, నేను మామూలుగానే ఉన్నాను అన్నటువంటి పాయింట్ని సంకేతం ఇచ్చారు. తద్వారా ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తారా చూడాల్సి ఉంది.